హాయ్ గైస్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గైస్, ఇదైతే మనం మన పీకే 11 ఆల్ టీమ్ స్క్వాడ్ అనాలిసిస్ సిరీస్ అయితే కంటిన్యూ అయితే చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇదైతే మనం సీజన్ 2 ఛాంపియన్స్ యూ ముంబా గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో యూ ముంబా వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ టీమ్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ప్రో కబడ్డీ హిస్టరీలో మనము చూసుకున్నట్టే మాత్రం, కానీ రీసెంట్ ఇయర్స్లో అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమాత్రం బాగాలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ 3 సీజన్స్లో ప్లే ఆఫ్స్ వరకు కూడా అయితే క్వాలిఫై అయితే కాలేకపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ సీజన్ కూడా నెంబర్ 10 స్పాట్లో అయితే ఫినిష్ చేశారు ఫ్రెండ్స్. సో దానిలో దృష్టి పెట్టుకొని ఈసారి ఆప్షన్లో సునీల్ కుమార్ని అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. ఒక సూపర్ బై అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎక్సలెంట్ బై అని చెప్పుకోవచ్చు ఇది మాత్రం. ఎందుకంటే నాట్ ఓన్లీ గుడ్ క్యాప్టెన్ బట్ ఆల్సో ఏ గ్రేట్ డిఫెండర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సునీల్ కుమార్ మొత్తం మనకు టైటిల్ కూడా అయితే అందించాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. జైపూర్ పింక్ ప్యాంథర్స్కి చూసుకున్నట్లయితే సీజన్ 9లో చూసుకున్నట్లయితే మనం ఇక్కడ. సో సునీల్ కుమార్ అయితే ఒక అవసరం పిక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనం సునీల్ కుమార్తో పాటు పర్వేష్ బెన్స్వాల్ని కూడా అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. సో ఇది కూడా ఒక మంచి పిక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్ 2 సీజన్స్గా పెద్దగా పర్ఫామ్ చేయకపోయినా సునీల్ కుమార్తో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. పర్వేష్ బెన్స్వాల్ వాళ్ళ జోడీ మనకు తెలిసిందే, ఎలాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ కవర్ డూవోస్ ఇన్ పీకేఎల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం, పర్వేష్ బెన్స్వాల్ మరియు సునీల్ కుమార్. సో ఒక మంచి బై అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం పర్వేష్ బెన్స్వాల్కి అయితే. ఎందుకంటే సునీల్ కుమార్తో అయితే చాలా మంచిగా అయితే వర్క్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇది చూసుకున్నట్లయితే వీళ్ళ డూవో మటుకు. మరియు ఫ్రెండ్స్ వీళ్ళ ఆప్షన్లో మంజీత్ దయ్యాని కూడా అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ యూ ముంబా మటుకు చూసుకున్నట్లయితే. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ పిక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మంజీత్ లాస్ట్ ఇయర్ మటుకు అంతే మంచిగా పర్ఫామ్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. కానీ 80 lakhs వెచ్చించి అయితే మంజీత్ని అయితే తీసుకున్నారు. సో ట్రస్ట్ అయితే చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మంజీత్ మీద, వాళ్ళని లీడ్ చేయడానికి. సో ఒక ఇంట్రెస్టింగ్ బై అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇది కూడా యూ ముంబా నుంచి చూసుకున్నట్లయితే. మరియు లాస్ట్ టైం చూసుకుంటే వాళ్ళకు డిఫెన్స్ చాలా పెద్ద లెట్ డౌన్ అయితే అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి డిఫెన్సివ్ యూనిట్ ఉన్న వాళ్ళైతే మంచిగా పర్ఫామ్ అయితే చేయలేకపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కాంబినేషన్ అయితే కరెక్ట్ సెట్ కాలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఈసారి సునీల్ పర్వేష్తో పాటు రింకు కూడా ఉంటాడు, ముగ్గురు ఉంటారు కాబట్టి సో మనమైతే మంచి రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మరియు జాఫర్ దానేష్ కూడా వాళ్ళ దగ్గర మంచి టాలెంటెడ్ ట్రేడర్స్ జాఫర్ దానేష్ కూడా అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర. మరియు స్టార్టింగ్ సెవెన్ చూసుకున్నట్లయితే మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఫ్రెండ్స్, అదే ఉండొచ్చు మోస్ట్లీ. సో సునీల్ కుమార్ అయితే క్యాప్టెన్గా అయితే ఉండబోతాడు, మరియు శివం కూడా అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఇంకొక రైడర్గా. మంజీత్ మరియు జాఫర్ దానేష్కి చూసుకున్నట్లయితే, మరియు లెఫ్ట్ కార్నర్లో సోంబీర్ ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మరియు యూ ముంబా రేటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక డిఫెన్స్ క్లిక్ అయితే చాలా మంచి టీం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వీళ్ళది. ఒకవేళ అట్లా చూసుకున్నట్లయితే మాత్రం రేటింగ్లో టాలెంట్ అయితే ఉంది, రైడర్స్ అయితే స్టెప్ అప్ కావాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ యూ ముంబా మంచి పర్ఫామ్ చేయాలంటే ప్లే ఆఫ్స్ వరకు పోవాలంటే ఒక రేటింగ్ క్లిక్ అయితే ఈజీగా ఒక సాలిడ్ టీం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈజీగా ఒక 8.3/10 టీం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ యూ ముంబా చూసుకున్నట్లయితే. సో మీరేమనుకుంటారో కింద కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.